జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఆయాసం, ఒళ్ళు నొప్పుల వంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడు ఒక మాత్ర వేసుకోగానే బాధలన్నీ మంత్రించినట్లుగా ఇట్టే మాయమైపోతూ ఉంటాయి. ఇదంతా మందు బిళ్ళల మాయే. ఎన్నెన్నో పరిశోధనలు, ప్రయోగాల అనంతరం ఆధునిక వైద్య రంగం ఈ మంత్రదండాల్ని మనకు అందించింది. ఈ మందుల్ని తగిన జాగ్రత్తలతో సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రాల్లా పనిచేస్తాయి. సరిగ్గా వాడకపోతే భస్మాసుర హస్తంలా మొదటికే మోసం తెస్తాయి. ఈ నేపథ్యంలో అసలు మందు బిళ్ళల్ని ఎలా వాడాలి, ఎప్పుడు మానాలి మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. మందుల విషయంలో తినకముందు తర్వాత అని చెబుతారు ఎందుకు? సాధారణంగా ఈ మెడిసిన్స్ ఒక క్రమబద్ధంలో వాడాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ మెడిసిన్ ఎక్కువ శాతం ఏంటి 100% ఉదయం పూట 6 గంటలకు వేసుకోవాలి. ఎందుకంటే ఆ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షనాలిటీ బెస్ట్ ఆ టైంలో బాడీకి రిక్వైర్డ్ కాబట్టి. అలాగే ఎసిడిటీ ప్రాబ్లం ఉన్న మందు ఉదయాన్నే ఎంటీ స్టమక్ మీద వేసుకొని కాస్త గ్యాప్ ఇచ్చిన తర్వాత మనం ఆహారం తీసుకోవడం అనేది జరగాలి. ఎందుకంటే ఎసిడిటీ న్యూట్రల్ చేసే ప్రాపర్టీ అలా ఉంటుంది కాబట్టి. సో ఆ క్రమబద్ధంలో మనకున్న కండిషన్స్ బట్టి డాక్టర్ గారు ఆ సూచనలు ఇస్తారు కాబట్టి దానివల్ల మనకి ఎఫెక్టివ్గా మనకున్న సమస్య తీరుతుంది కాబట్టి అదే క్రమంగా వేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మందుల్ని మింగేందుకు చన్నీళ్లు మంచివా, వేడినీళ్లు మంచివా? నార్మల్ రూమ్ టెంపరేచర్ తాగడం అనేది ఇంపార్టెంట్. కొన్ని సందర్భాల్లో మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్, అగైన్ ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్పాలంటే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ ద్వారా అది వేసుకోవడం బెటర్ రిజల్ట్స్ ఇస్తుందని గమనించాం కాబట్టి ఆ విధంగా వాటరు ఎక్కువ తాగకుండా దానికి డైల్యూషన్ రాకుండా మినిమల్ అమౌంట్ ఆఫ్ వాటర్ 1/2 గ్లాస్ మ్యాక్సిమం 1 గ్లాస్ ఇలా తీసుకొని వాటర్ తీసుకోవడం ఇంపార్టెంట్. చాలామంది ఒక అపోహ ఉండేది ఏంటంటే ఈ వాటర్ థెరపీలో ఫుల్ బాటిల్ వాటర్ తాగేయడం. ఇప్పుడు నేను క్లినికల్ ప్రాక్టీస్లో గమనించింది ఏంటంటే థైరాయిడ్ మందు వేసుకున్న తర్వాత 1 లీటర్ వాటర్ తాగేస్తారు. దీని కారణంగా చాలామందిలో ఆ థైరాయిడ్ సరిగ్గా కంట్రోల్ అవ్వకపోవడం, దానివల్ల సమస్యలు రావడం కూడా గమనించాం కాబట్టి రీజనబుల్ అమౌంట్ ఆఫ్ వాటర్ 100 ml 50 ml అమౌంట్ తీసుకుంటే సాధారణంగా ఈ మందులు ప్రాపర్గా పనిచేయడం, మనకు రావాల్సిన రిజల్ట్స్ ప్రాపర్గా వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. ఆ వాటర్ కూడా వేడి చల్ల అవసరం లేదండి, రూమ్ టెంపరేచర్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. 2-3 రకాల మందుల్ని ఒకేసారి వేసుకోవచ్చా? చెప్పాలంటే డ్రగ్ ఇంటరాక్షన్ తగ్గించుకోవడం ఇంపార్టెంట్. అన్నీ ఒక క్రమంలో ఒక్కసారి వేసుకుంటే ఎప్పుడు కూడా ఇంటరాక్షన్ అనేది జరిగేదానికి ఆస్కారం ఉంది. సో రికమెండెడ్ ఏంటంటే ఒక్కొక్క మందు 2 hours గ్యాప్లో వేసుకోవాల్సిన పద్ధతి. కానీ ప్రాక్టికాలిటీ చూస్తే ఇది చాలా కష్టమైన విధానం. అందుకోసమే నార్మల్గా ఒక డాక్టర్ డిసైడ్ చేసేటప్పుడు ఇంటరాక్షన్ ఎంతైతే మినిమం ఉంటుందో అలాంటి కాంబినేషన్ డ్రగ్గా వాడడం జరుగుద్ది. ఏదైనా నిజం చెప్పాలి అంటే కొంత అమౌంట్ ఆఫ్ ఇంటరాక్షన్ జరగడం సహజమే, కానీ అది తీవ్రత గమనించుకొనే డాక్టర్ గారు ఆ కాంబినేషన్ని అడ్వైస్ చేస్తారు. కాబట్టి తప్పనిసరిగా ఎక్కువ మందులు ఉన్నవాళ్ళు కాంబినేషన్ ఆర్ మల్టిపుల్ ట్యాబ్లెట్స్ ఒకేసారి వేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి దాన్ని మనం యాక్సెప్ట్ చేసి తీసుకోవాల్సిన అవసరం. రోజు వేసుకోవాల్సిన మందుల్ని ఒకరోజు మర్చిపోతే ఏం చేయాలి? షుగర్ పేషెంట్స్ కొద్ది రోజులు మానేసి మా దగ్గరికి ప్రజెంట్ అవ్వడం జరుగుద్ది. అప్పుడు షుగర్ కారణంగా ప్రజెంటేషన్ కన్నా దానికి రిలేటెడ్ కాంప్లికేషన్స్, కిడ్నీ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, నరాల బలహీనత ఇట్లాంటి వాటితో రావడం జరుగుద్ది. ఎందుకు మీరు షుగర్ ట్యాబ్లెట్ మానేశారు అంటే దానికి సాధారణంగా ఎక్స్ప్లెనేషన్ ఉండదు, కారణం ఉండదు, వాళ్ళకి నచ్చలేదు మానేసామని చెప్తుంటారు. సో ప్రాపర్గా మనం దాన్ని కంట్రోల్ చేసుకున్నప్పుడు ఆర్గన్ డ్యామేజ్ జరుగుతుంది కాబట్టి అది తీవ్రతకు దారితీస్తుంది కాబట్టి రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవడం ఇంపార్టెంట్. అలాగే మర్చిపోయినప్పుడు గుర్తు రాగానే వేసుకోవడం ఒకటి. రెండోది అట్లీస్ట్ 6 hours గ్యాప్ ఫర్ ద నెక్స్ట్ డోస్ ఉండేటట్టు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. మరీ లేటుగా గమనించుకుంటే అది నెక్స్ట్ డోస్గా తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఒకరి మందుల్ని మరొకరు వాడచ్చా? మందుల్ని విరిచి వాడచ్చా? ఒక ఎక్స్పర్ట్ ఒపీనియన్ లేకుండా అది వాడడం పెద్ద తప్పు.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకున్న ఇండికేషన్ వారికున్న ఇండికేషన్ సేమ్ కాదు. సో మీకు సింపుల్గా ఉదాహరణకు చెప్పాలంటే అలర్జీ వచ్చిందండి, ఈ అలర్జీకి వివిధ రకాల మందులు ఉన్నాయి, ఏ మందు మీకు సూటబుల్లో మీకన్నా డాక్టర్ గారికి బెటర్గా తెలుసుది కాబట్టి ఇద్దరూ సమానమైన మెడిసిన్ అలర్జీకి వాడడం కూడా తప్పే. సో ప్రాపర్గా అనాలిసిస్ చేసుకొని ఎక్స్పర్ట్ ద్వారా ఇచ్చిన అడ్వైస్ ద్వారానే మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి మందుల్లో ఇంటరాక్షన్ అనేది మీరు మర్చిపోవద్దు. మీరు వాడుతున్న ఎగ్జిస్టింగ్ మందుల వల్ల మీకు హాని కలగకూడదు కాబట్టి ఎక్స్పర్ట్ ద్వారా తెలుసుకొని ఆ విధంగా ఒకరి మందులు వాడకుండా మీకు రాసిన మందులు వాడడం ఇంపార్టెంట్. మందులు వాడుతున్నప్పుడు మద్యం తాగొచ్చా? ఆల్కహాల్ ఎప్పుడూ తాగకూడదు. మందులు వేసుకుంటున్నప్పుడు మరింత కాషియస్గా ఉండాలి. ఆల్కహాల్ వల్ల లివర్ ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద మందులు లివర్ ద్వారా మనకు మెటబలైజ్ అవుతాయి కాబట్టి దాని ఎఫిషియన్సీ, దాని ఎఫికసీ, దాని డోసేజ్ అన్నీ మారిపోద్ది కాబట్టి తప్పనిసరిగా లివర్కి హానికరమైన అంశాన్ని ఇక్కడ గమనించుకోవాలి. కాబట్టి ఆల్కహాల్ విత్ మెడిసిన్ నాట్ అలౌడ్. మందుల గడువు తీరిపోతే ఎందుకు మింగకూడదు? ఒక మెడిసిన్ తయారు చేసినప్పుడు సైంటిఫిక్ అనాలిసిస్తో దీని షెల్ఫ్ లైఫ్ అనేది డిసైడ్ చేస్తారు. దాన్ని తయారు చేసే విధానం, దాని స్టోరేజ్ కెపాసిటీ, దాని ప్యాకింగ్ పద్ధతి ఇవన్నీ కూడా గమనించుకొని దాని ఎఫికసీ ఉన్నంత వరకు ఎక్స్పైరీ డేట్ అనేది నిర్ధారణ జరుగుద్ది. కొన్ని అంశాల్లో ఇలాంటి మెడిసిన్స్ పాయిజన్ సబ్స్టెన్స్కి కూడా మారేదానికి ఆస్కారం ఉంది కాబట్టి బాడీలో డ్యామేజ్ జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి వాళ్ళు ఇచ్చిన స్టిపులేషన్ మేరకు ఎక్స్పైరీ డేట్ లోపలే ఇట్లాంటి మందులు వాడడం సర్వసాధారణంగా అడ్వైజ్డ్. సో ఆ విధంగా ఎక్స్పైరీ మెడిసిన్స్ని పడేసి కొత్త ఫ్రెష్ మెడిసిన్స్ వాడుకోవడం ఎప్పుడు కూడా ఉత్తమం. డాక్టర్ హై పవర్ మందుల్ని రాశారని తక్కువ మోతాదులో వేసుకోవచ్చా? డాక్టర్ అనే పర్సను అండ్ ఎక్స్పర్ట్, ఆ ఎక్స్పర్ట్ డిసైడ్ చేసింది మీరు హై పవర్ అని అనుకోవడం తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీకు రిక్వైర్మెంట్ ఆఫ్ హై పవర్ ఎందుకు ఇచ్చారు అనేది మీరు ఆలోచించాలి. మీకున్న సమస్య క్రమంలోనే అది డిసైడ్ అనేది జరుగుద్ది. దానివల్ల మీకు హానికరమైన ఎఫెక్ట్స్ జరిగితే డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి డిస్కస్ చేసుకోవడం ఇంపార్టెంట్. సొంతంగా మందుల్ని కొని వాడచ్చా? మోతాదుల్ని మార్చుకోవచ్చా? సాధారణంగా నేను గమనించిన క్లినికల్ ప్రాక్టీస్లో ఒకటి మిస్యూజ్ ఆఫ్ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ చాలా ఎక్కువగా చూస్తున్నాం. మిస్యూజ్ ఆఫ్ యాంటీబయాటిక్స్, మిస్యూజ్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, మిస్యూజ్ ఆఫ్ యాంటీ ఎలర్జిక్స్. ఎందుకు ఇవన్నీ గురించి చెప్తున్నానంటే వీటి కారణంగా చాలా అనర్థాలు జరుగుతున్నాయి, దీర్ఘకాల సమస్యలు కూడా తలెత్తుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పెయిన్ కిల్లర్స్ ఇష్టం వచ్చినట్టు వాడినప్పుడు కిడ్నీ ఫెయిల్ అవ్వడం, హార్ట్ మీద ఒత్తిడి రావడం, బ్లడ్ ప్రెషర్ పెరగడం సర్వసాధారణంగా నా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తాను. అలాగే ఎప్పుడైతే మీరు యాంటీ అలర్జిక్ మెడిసిన్ వాడతారో దాని కారణంగా మనకి యాక్సిడెంట్స్ జరగడం, పడిపోవడం, ఎముకలు విరిగిపోవడం, ఫ్రాక్చర్స్ అవ్వడం కూడా మా క్లినికల్ ప్రాక్టీస్లో గమనిస్తున్నాం. అలాగే యాంటీబయాటిక్ యూసేజ్ ఇర్రాషనల్గా వాడడం, ఇర్రాషనల్ డోసెస్ వాడడం, ఇన్అడిక్వేట్ డోసెస్ వాడడం వల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి మనకు ఎప్పుడైతే నిజంగా యాంటీబయాటిక్స్ అవసరమో అప్పుడు అవి పనిచేయకుండా సీరియస్ కాంప్లికేషన్స్కి దారితీస్తుంది. కాబట్టి ఇలా స్వతహాగా మందులు తీసుకోవడం అనేది నాట్ రికమెండెడ్. మందు పిల్లలనేవి రెండు వైపులా పదునున్న కత్తెల్లాంటివి. సరిగ్గా వాడుకుంటే అనారోగ్యాన్ని హరించి ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. మందుల వాడకం గతి తప్పితే లేనిపోని అనార్థాలు ఎదురవుతాయి. ఈ విషయాలను మనం తప్పక గుర్తుంచుకోవాలి.